న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. నాలుగు గోడల మధ్య నలుగురు కూర్చుని మాట్లాడుకోవాల్సిన దానిని బజారుకి ఇచ్చుకున్న మీరు ఇప్పుడు జర్నలిస్టులపై దాడులు చేస్తారా అంటూ సినీ నటుడు మోహన్ బాబుపై ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై చేసిన దాడిని ఖండిస్తూ ఇవాళ అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని ఛానళ్ల పేపర్లకు సంబంధించిన ప్రతినిధులు రోడ్ల మీదకు వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జర్నలిస్టులు తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీకి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ సెలబ్రిటీలు కాబట్టి వారి ఇంట్లో జరిగే వినోదం, విషాదం, సంతోషం ఏదైనా కూడా మీడియా కవర్ చేస్తుంది అని, ఇప్పుడు మీరు వీధి రౌడీలా రోడ్డుకి కొట్టుకుంటుంటే ఎందుకు కవర్ చేయదని ఆయన ప్రశ్నించారు. విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ మీద మోహన్ బాబు ఇలా రౌడీలా దాడి చేయడం సరైంది కాదన్నారు. ఆయన వెంటనే జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే మోహన్ బాబుపై కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆపమని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. నిన్నటి రోజు టీవీ9 జర్నలిస్టులతో పాటు ఇతర జర్నలిస్టుల మీద మోహన్ బాబు చేసినటువంటి దాడిని అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఖండిస్తూ ఎస్పీ గారికి వినతి పత్రము ఇవాళ సమర్పిస్తున్నాము. అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని పేపర్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఇవాళ ఒకటి వినతి పత్రము సమర్పించాలని చెప్పేసి ఎస్పీ కార్యాలయానికి వచ్చాము. ప్రధానంగా ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఇంట్లో జరిగిన వివాదాన్ని కావచ్చు, విషాదాన్ని కావచ్చు, వినోదాన్ని కావచ్చు, మరి 10 మందికి చెప్పే ప్రయత్నమే మీడియా చేసింది. మీరు మీ కుటుంబంలో జరిగినటువంటి వివాదాన్ని మరి మీరు 4 గోడల మధ్య సమస్యని పరిష్కరించుకోకుండా బజారుకెక్కి మరి ఆ విషయాన్ని చిత్రీకరించే మీడియా మీద మీరు దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మీరు అనేకంగా గతంలో కూడా మీరు ఒక రౌడీ విలన్ మాదిరినే మీరు సమాజానికి పరిచయం అయ్యారు. మళ్ళీ అనేకంగా మంచి సందేశాత్మకమైన సినిమాలు కూడా తీశారు. అందులో మంచి ఏదో చెడేదో అన్నీ తెలిసిన మీరు ఈ రకంగా మీడియా మీద దాడి చేయడం అనేది ఏపీడబ్ల్యూజేఎఫ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేసి ఆయనకి ఉన్నటువంటి లైసెన్స్ గన్నులన్నీ కూడా సీజ్ చేసి మరి మీడియా వాళ్ళకి తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షణ కల్పించాలని జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.